శ్రీమన్మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈ రోజున మార్గశిర హేమంత ఋతు దక్షిణాయన శుద్ధ దశమి పగలు 9:39 వరకు ఉన్నది. తదుపరి ఏకాదశి ప్రవేశిస్తుంది కనుక ఈరోజు నక్షత్రం అశ్విని నక్షత్రం రాత్రి 11:33 వరకు ఉన్నది. తదుపరి భరణి ప్రవేశిస్తుంది. ఇక అమృత ఘడియలు వచ్చేటప్పటికి ఈరోజు సాయంకాలం 4:10 నుండి 5:41 వరకు అమృత ఘడియలు ఉన్నాయి. కాబట్టి ఈ అమృత ఘడియల్లో కొత్త పనులు ప్రారంభించడం, నూతన వస్త్రాలు ధరించాలన్నా, లేదా ఏదైనా భూ సంబంధమే ఇతరత్ర ఏదైనా మాటలు పెళ్లికి సంబంధించిన మాట్లాడాలన్నా, లేదా సిజేరియన్ సంబంధించినదైనా సరే ఈ సమయంలో చేసుకోవడం చాలా ఉత్తమము. అదేవిధంగా రాహుకాలం వచ్చేటప్పటికి 10:30 నుంచి 12 గంటల వరకు రాహుకాలం ఉంది ఉదయము. అలాగే మధ్యాహ్నంలో 3 గంటల నుంచి 4:30 వరకు కూడా దుర్ముహూర్తం అనేటువంటిది ఉన్నది. కనుక మళ్ళీ పునః ఉదయకాలంలోని ఈ రోజున 8:41 నుంచి 9:25 వరకు దుర్ముహూర్తం ఉన్నది. ఈ సమయాన్ని తప్పించి మనం మిగతా మన పనులు చేసుకోవడం విశేషము.